హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే చికెన్ పలావ్, అది కూడా నా స్టైల్లో. ఎంతమందికి ఇష్టం చికెన్ పలావ్ కమెంట్ చేయండి నాకు. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకొని నేనైతే కుక్కర్ తీసుకుంటున్నాను. కుక్కర్లో చేస్తే ఏంటంటే కొంచెం టైం సేవ్ అవుతుంది అండ్ త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. నాన్ వెజ్ కర్రీస్లో కానీ, బిర్యానీస్లో కానీ, ఇలాంటి ఫ్రైస్లో కానీ ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేస్తాను నేనైతే. గీ అయితే మస్ట్ ఇలాంటి వాటిలలో, బిర్యానీ కానీ ఇట్లా పులావ్ కానీ ఏదైనా. మీరు కూడా ఇలానే చేస్తారా? మీరు ఎలా చేస్తారో అన్నది కూడా నాకు చెప్పండి. సో దాన్ని బట్టి నేను కూడా ట్రై చేస్తాను అనమాట. సో ఇంకా కొంచెం గీ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం గరం మసాలా వేసేసుకుందాం. నేనైతే ఎక్కువ గరం మసాలా వేయను, వాడను కూడా ఎక్కువ. కొంచెం షాజీరా, లవంగం అండ్ బగారా ఎక్కువ వేస్తున్నా. ఇంకా మిగతా అయితే నేను ఏవి వేయను, నాకు నచ్చవు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఓకే, వీడియో షేక్ అవుతుంది అనుకుంటున్నారా? నేను లెఫ్ట్ హ్యాండ్తో వీడియో తీస్తూ మరీ చేస్తున్నా. ట్రైపాడ్ పెట్టుకుందామంటే అంత టైం లేకుండా ఇంకా అదంతా సెట్ చేయాలని. ఇంకా ఆనియన్స్ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసిన అనమాట. ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట. ఇంకా ఆనియన్స్ ఫ్రై అవ్వగానే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నా. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తొందరగా వేగిపోతుంది అల్లం ఎల్లిగడ్డ కూడా. ఇంకా ఇందులో కొంచెం పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తే చాలు. ఇంక ఇది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ వేసేద్దాం. నేనైతే 1/2 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. దానికి తగ్గట్టు స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం చికెన్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. నేనైతే పుదీనా కాడలతోనే వేస్తాను, ఎందుకంటే టేస్ట్ మంచిగా ఉంటుంది అనమాట. నిజం చెప్పాలంటే ఓపిక లేనప్పుడు అట్లనే వేసేస్తా. ఇంకా అది కూడా వేసేసిన తర్వాత మంచిగా ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసిన అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేసేసిన. ఇంకా ఉప్పు కారం పట్టేటట్టు మంచిగా మిక్సీ వేసేసి పక్కకు పెట్టేసిన ఒక 5 మినిట్స్. కొంచెం అది అయిన తర్వాత మళ్ళీ ఇందులో కొంచెం టొమాటోస్ వేసేస్తున్నా. ఇవి కూడా మగ్గడానికి మళ్ళీ టొమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసేస్తా ఇందులోనే. ఎందుకంటే మనం ఇది ఎక్కువ చికెన్ని కుక్ చేయదు. చికెన్ ఎక్కువ కుక్ అయితే ఏంటంటే ఇప్పుడు రైస్ మనం వేసేటప్పుడు చికెన్ అనేది మళ్ళీ మెత్తగా ఉడికిపోయి మొత్తం పీస్ అనేది ఇట్లా చూర టైప్ అయిపోతుంది అనమాట. సో అందుకని ఎక్కువ కుక్ చేయకుండా ఇక గరం మసాలా కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఇది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా నేను కొంచెం కర్డ్ వేస్తున్నా. కర్డ్ వేయడం వల్ల ఏంటంటే వేడి తగ్గుతుంది, ప్లస్ కొంచెం గ్రేవీ టైప్ మంచిగా అవుతుంది అన్నమాట. సో నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేద్దాం. చూడండి ఎట్లా ఉందో. నేనైతే బాస్మతి రైస్ని కడగట్లేను. ఒక్కసారి ఇలా కూడా చేయొచ్చు అంటే మా వదిన ఇలానే చేస్తుంది అనమాట. బాస్మతి రైస్ని కడగదు. బిర్యానీకి అయితే నానబెడుతుంది కానీ ఇట్లా పులావ్స్కి అయితే చేయదు. సో ఆమెలాగే చేద్దామని చెప్పేసి అట్లా చేసిన అనమాట. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక్క 2 విజిల్స్ పెట్టినామనుకోండి, 2 or 3 విజిల్స్ పెడితే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మనం ఎక్కువ ఆకలి మీద ఉంటే ఈజీగా ఇది చేసుకొని తినేసేయచ్చు. ఇంకా మొత్తం దాని ప్రెషర్ అంతా పోయేంత వరకు ఆగామన్నమాట. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎట్లయిందో, ఎట్లా వచ్చిందో. వాటర్ ఎక్కువైనాయి అనిపిస్తుంది నాకైతే. కొంచెం వాటర్ ఎక్కువ అయింది కానీ పీస్ మాత్రం విరగలేదు, అలా అని అన్నం మెత్తగా కాలేదు. కొంచెం చల్లబడితే బాగుంటుంది కానీ ఆకలి మీద ఉన్నాం కాబట్టి ఇంకా పెట్టుకొని తినేస్తున్నాయి. ఇక నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను అనమాట. నేను చేశానని కాదు కానీ నిజంగా టేస్ట్ అయితే మస్తు అంటే మస్తు అయింది. మొత్తం కథం వేసేసినాం నేను, మా ఆయన. ఇంకా మా ఆయనకైతే ఇస్తున్నాను అనమాట టేస్టింగ్కి. మా ఆయన చూడండి ఎలా రియాక్షన్ ఇస్తున్నాడు. సో నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేయండి. బాయ్.